తాటికాయలకి ఇదిగోండి చల్లగా వాటర్, ఎంత నీట్గా ఉంది వాటర్. ఒకప్పుడు ఇవే తాగేవారండి, మేకల గట్టి ఆవులు గట్టి తోలుకొని వచ్చి స్వచ్ఛమైన వాటరు ప్రశాంతంగా తాగేవారు. అటువంటి తాగి ఆరోగ్యంగా ఉండరు. మనం మాత్రం ఎన్ని సరైన వాటర్ తాగినా ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాం అండి. చెరువు ఎలాగుంది, మంచి లొకేషన్తో, అదిరిపోయే లొకేషన్లతో చూడండి. కొండలు, చెరువులు గట్ట ఎంత నీట్గా కనబడుతున్నాయి. ఇంత మంచి వాతావరణం వదులుకుని అక్కడ కాలుష్యంలో బతుకుతున్నాం మనం. ఒక 2 రోజులు కూడా బతుకుతాయి నమ్మకం లేని పేషెంట్లో బతుకుతున్నాం. ఇదే ఇక్కడికి వస్తే 100 సంవత్సరాలు బతుకుతాం గ్యారంటీ ఉంటుంది. చూసారా కొండలు, ఆ చెరువులు గట్టన. చూడండి మా వాడు అల్లుడు సీను కొత్తగా పెళ్ళి అయ్యింది, మన కొట్టేస్తారు. మా వాడు చూడండి తాడికెళ్ళి పారిపోతాడు. వాడు ఎక్కడ దొంగలు గట్ట చూడట్లేదు అసలు. ఎంత బేగలు తాడికెళ్ళి తినేదని ఆతృతతో పరిగెడుతున్నాడు. అసలు తుప్పల్లో కనబడ్డు. వీడిని మళ్ళీ నెత్తుక్కోసి వస్తుంది మాకు. అందుకే ఈడేం కదా మీ పరిగెట్టుకోవాల్సి వస్తుంది. మేము ఇప్పుడు పొలంలోకి వచ్చాం. రైతు యొక్క ఎలా దున్నిస్తుండో ఏంటి ఇవన్నీ చూస్తున్నాం. రైతు ఎంత కష్టపడి ఈ భూమిని దున్నిస్తుండో చూడండి. కల్తీ లేని పదార్థాలు తినేవాడు రైతు ఒక్కడే. మీకు అదే తెలియడం లేదు. ఆ కల్తీ లేని పదార్థాల గురించి ఎన్నెన్నో యూట్యూబ్లో వస్తున్నాయి. కానీ మీరు ఇప్పుడు ఆ రైతు ఎంత కష్టపడుతుండో, ఆ భూమిని ఎంత దున్నిస్తుండో గట్టా చూసుకోండి. ఇదిగోండి పొలంలో టాటర్తో దుక్కు దున్నించి అంత దున్నేసిన తర్వాత మొక్క వేశారు. ఇదిగోండి మొలక ఎట్టిన ఏది మినపసేని. ఆ మినపసేని మీరు చూస్తే ఇంకా కాయ కూడా రాలేదు, దిగుబడి కొంచెం తక్కువ వచ్చినట్టుగా ఉంది. మరి రైతు ఇక్కడ రూపాయి బేరం ఆడి అక్కడ 5 రూపాయలు కూడా కొనరు. బేరాలు రైతు కాడ ఆడుతారు. కానీ మనం వెళ్ళి పావుల కాడ గట్టా బేరాలు ఆడగానే ఇటువంటి ఇంటి కాడ మాత్రం బేరాలు ఆడుతారమ్మా. మినపసేని అయితే ఎంతో బలంకరమైన ఫుడ్. అటువంటి ఫుడ్ కాడ ఎందుకమ్మా బేరాలు రైతుకి? చూడండి మీరే మొత్తం అర్థం చేసుకొని రైతుకి ఎంత చెప్తే అంత కొనేటట్టుగా, దిగుబడికి వెళ్ళేటట్టుగా రైతు యొక్క కష్టాన్ని గుర్తించి దాని యొక్క రూపాయిని కూడా దానికి చేరేటట్టు చూడండి. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. ఇప్పుడు తాటికాయలకి వెళ్తున్నాం. చూడండి ఇగో మా బ్యాచ్ ఖాళీగా ఉన్నాం. పోరగాలమి అసలు మంచి ఖాళీగా బాగా తిరుగుతూ ఉంటాం. ఇక ఖాళీగా తిరుగుతున్నాం. ఈరోజు స్కూల్ ఒకటి సెలవు వచ్చింది. ఈ చిన్నపిల్లలు ఆగుతున్నారు కాదు. లేకుంటే మా ఊడైతే ఆయన తాడి చెట్లు కాడ ముందు పారిపోతాడు. మా యంత్రం మీద ముందు అలా చిన్నపిల్లలు పరిగెత్తి పారిపోయారు పొలం గొట్ల మీదకి. తాటికాయలు ఎంత బేగలు కొడతారని చూస్తున్నారు. అసలు యాసికాలం వచ్చిందంటే తాటి చెట్లు అంట, తాటి పెండ్లు అంట, నూతి గొట్టలు అంట, చెరుగు గొట్టలు అంట ఉంటారండి. చూస్తుంటే చూడండి ఈ చిన్నపిల్లలు ఎలా పరిగెత్తి పారిపోయారు. ఒకరు కూడా తాటికాయలు ఇస్తారని మాకు నమ్మకాలు లేవు. ఒక తాటికాయ దొరికిన అమృతంలాగా ఉంటుంది. ఫస్ట్ ఎంట్రన్స్లో ఇవ్వండి తాటి పెండ్లోకి వచ్చాం.